వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. కాగితాల మీద ఉంటే కేవలం అవి అక్షరాలు, అదే అతని కలం నుండి జాలువారితే అగ్ని జ్వాలలు. స్వతంత్ర ఉద్యమంలో కొందరు కత్తులతో పోరాడితే వారు కలంతో కదం తొక్కారు. విశ్వమానవ సృష్టి కోసం అశ్రు ఒక్కటి దారపోశారు. స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించమని ఎలుగెత్తి చాటారు. బహుముఖ ప్రజ్ఞాశాలికి పర్యాయ పదంగా మారారు. గొప్ప రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా, వీటన్నిటికీ మించి గొప్ప మానవతావేత్తగా నిలిచారు. వారే ఠాగూర్. ఈ ప్రపంచం వారిని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్గా పిలుచుకుంటుంది. దశాబ్దాలు గడుస్తున్నా వారు అందించిన సాహిత్య పరిమళంలో ఈ విశ్వం ఇప్పటికీ తెలియాడుతూనే ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్కతా మహానగరంలోని బ్రాహ్మణ జమీందారీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. ఈ దంపతుల 13వ సంతానం రవీంద్రుడు. బెంగాలీ భాషలో ఠాగూర్ అంటే అయ్యా అని అర్థం. రవీంద్రుని కుటుంబం జమీందారులు కావడంతో అందరూ వారిని ఠాగూర్ అని పిలిచేవారు. తల్లి శారదాదేవి అతడి చిన్నతనంలోనే మరణించారు. దీనితో ఆయన నౌకర్ల చేతిలోనే పెరిగారు. రవీంద్రుడి జ్యేష్ఠ సోదరుడైన ద్విజేంద్రనాథ్ ఠాగూర్ సమాజంలో గౌరవం పొందిన కవి, తత్వవేత్త. మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఐసీఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి. మరొక సోదరుడు జ్యోతింద్రనాథ్ నాటక ప్రయోక్త, సంగీతకారులు. అందువల్ల జోరా శాంకో జమీందారీ బంగళా ఎప్పుడూ నాటకాలతో, పాశ్చాత్య బెంగాలీ సంగీత సభలతో, సాహిత్య గోష్ఠులతో కలకల్లాడుతూ ఉండేది. రవీంద్రుని సోదరి స్వర్ణకుమారి రచయిత్రి. ఈ కారణంగా రవీంద్రునికి పాఠశాలలకు వెళ్లవలసిన అవసరం రాకుండా పోయింది. రవీంద్రుని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవారు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరవశించేవారు. కథలంటే చెవి కోసుకునే రవీంద్రుడు సామాన్య దుస్తులతో నిరాడంబరంగా పెరిగారు. బాల్యంలో ఇంట్లోనే 4 గోడల మధ్య ఉండవలసి రావడంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచం యొక్క రహస్యమని, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని కుతూహలపడేవారు. ఇలా పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడని ఠాగూర్ ఇంటి దగ్గరే విద్యను అభ్యసించారు. ఉదయం గణితం, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీష్ను అభ్యసించేవారు. ఆదివారాలలో సంగీత, భౌతిక శాస్త్ర ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకునేవారు. బెంగాలీతో పాటు ఆంగ్ల భాషలోనూ పట్టు సంపాదించిన రవీంద్రుడు కాళిదాసు, షేక్స్పియర్ రచనలను ఎక్కువ ఇష్టంగా చదివేవారు. సాహిత్యానికి, బహుభాషా పాండిత్యానికి, లలిత కళలకు, ఆధ్యాత్మిక చింతనకి ఆలవాలమైన ఠాగూర్ కుటుంబంలో పుట్టిన రవీంద్రుడు 8 ఏళ్ల వయసులోనే ఒక ఫ్రెంచ్ కవితకి అనువాదం చేశారు. ఈ పద్య సంపుటిని భానుసింహ అని పిలిచేవారు. అయితే దానిని ఆనాటి బెంగాలీ పండితులు ఆమోదించలేదు. రవీంద్రునికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్కు వెళ్లారు. ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర, ఎడ్వర్డ్ గిబ్బన్ రాసిన రోమన్ సామ్రాజ్య తిరోగతి, పతనం, కాళిదాసు కవిత్వం మొదలైన రచనలను ఆకలింపు చేసుకున్నారు. తాను స్వయంగా రాయడం ప్రారంభించారు. రవీంద్రుడికి మొదటి నుండి సాహిత్యం అంటే విపరీతమైన ఇష్టం. అయితే రవీంద్రుడిని బారిస్టర్ని చెయ్యాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. ఈ కోరిక మేరకు 1878వ సంవత్సరంలో రవీంద్రుడు ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్కు పయనమయ్యారు. ఇంగ్లాండ్లో న్యాయశాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిస్టర్ కాలేదు. ఆ చదువు మధ్యలోనే మాని షేక్స్పియర్ రచనలైన రెలిజియో మెడిసి, కొరియోలానస్, ఆంటోనీ క్లియోపాత్రా మొదలైనవన్నీ ఆకలింపు చేసుకున్నారు. అయితే తండ్రికి మాత్రం బారిస్టర్ చదువుతున్నానని చెప్పేవారు. చివరకు విద్యను ముగించుకొని 1880లో స్వదేశం చేరుకున్నారు. చదువు విషయం తండ్రికి తెలియడంతో 1883వ సంవత్సరంలో
భావతారిణి శాఖకు చెందిన మృణాలిని దేవితో వివాహం చేయించారు. కొద్ది రోజులు జమీందారీ ఎస్టేట్ను చూసుకున్న రవీంద్రుడు 1901లో శాంతినికేతన్కు మకాం మార్చుకున్నారు. శాంతినికేతన్లో ఉన్నప్పుడు రవీంద్రుని 2 పిల్లలు, ఆయన భార్య మృణాలిని మరణించారు. దానితో రవీంద్రుడు తీవ్ర నిరాశలో కృంగిపోయారు. అది జరిగిన మరో 4 ఏళ్లకు రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో రవీంద్రునికి జమీందారీ జీవితంపై పూర్తిగా ఆసక్తి నశించింది. దీనితో రాజభోగాలను విడిచిపెట్టి రచనా వ్యాసంగంలోనే తలమునకలయ్యారు. ఈ సమయంలోనే రవీంద్రుడు గీతాంజలి అనే గొప్ప కావ్యాన్ని రచించారు. దీనిలో బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను గీతాంజలి పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. అనంతరం దీన్ని అనేక ప్రపంచ భాషలలోకి అనువాదం చేశారు. ఈ కావ్యం ప్రపంచ సాహిత్యాల్లో ఓ గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలు, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ గొప్పదనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. ఈ రచనకే 1913వ సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. అంతేకాదు, నోబెల్ పొందిన తొలి భారతీయుడుగానే కాదు, ఆసియాలోనే తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్కు నైట్ బిరుదు ప్రదానం చేశారు. అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని త్యాజించేలా చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలిచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బలంగా బ్రాహ్మ సమాజ సిద్ధాంతాలను విశ్వసించేవారు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని మానవులంతా ఒక్కటే, తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మం ఒక్కటే అందరికీ దైవమని ప్రచారం చేసి విశ్వకవి, గురుదేవ్ బిరుదులను శాశ్వతం చేసుకున్నారు. స్వాతంత్రం తరువాత భారతదేశానికి జాతీయ గేయం రాసే అవకాశం రవీంద్రుడికి వచ్చింది. కానీ 1996లో అప్పటికే బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతాన్ని జాతీయ గేయంగా అమలుపరచనున్నారని అందరూ అనుకున్నారు. అయితే అంతిమంగా రవీంద్రుడి రాసిన జనగణమనను జాతీయ గీతంగా ప్రకటించారు. ఈ సందర్భంలో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, జనగణమన మరియు వందే మాతరం 2 గేయాలు సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. 1941కి వచ్చేసరికి రవీంద్రుడి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఓ రోజు రవీంద్రుడు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయిన ఏకే సెన్ అనే మిత్రుణ్ణి పిలిచి తన తుది సందేశాన్ని చెప్పారు. నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఈ సమయంలో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పుడమి తల్లి శాశ్వత ప్రేమ, మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా ఇచ్చాను. ఈరోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటకి శాశ్వత ఆనందంతో వెళ్తాను అని రాయించారు ఠాగూర్. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ స్వర్గస్థులయ్యారు. ఠాగూర్ బంగ్లాదేశ్కి కూడా జాతీయ గీతాన్ని రచించారు. మరియు ఆయన జీవితం చూసి నేర్చుకోవాల్సిన నీతేమిటంటే, పాఠశాలలకు వెళ్తున్న ఎందరో సాహిత్యంలో సాధించలేని ప్రతిభా పాఠాలను ఠాగూర్ ఇంటి వద్ద నుండే సాధించారు. పైగా ఆయన రచనలకి నోబెల్ బహుమతి రావడం చెప్పుకోదగ్గ విషయం. కావున బడికి వెళ్లి ర్యాంకులు సాధించడం కన్నా విషయ పరిజ్ఞానం ఎంతమేర ఆకలింపు చేసుకున్నారనే దానిపైనే ఒక వ్యక్తి గొప్పతనం తేట తెల్లమవుతుంది. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ జీవిత చరిత్ర. ఇటువంటి అద్భుతమైన కథనాలు న్యూస్ 6Gలో అనేకమున్నాయి. వాటి కోసం ఒక్కసారి మా ప్లేలిస్ట్ను చూడండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.